తొందర ఇరగొట్టనా మండవుడి నువ్వు జల్దీ జల్దీ సంచి నింపు లేకపోతే తాత తిడతాడు. అసలే సంచి నిండదేమన్నా తాత. జల్దీ దెంప ఆడున్న దెంపది. వంటలు చిన్న చిన్నగా మంచిగా గొయ్యి, మంచిగా చిన్న చిన్న గొయ్యి. అలా విను, ఇక నాడలు దింపుకోండి, నాడలు కట్టి చాలు కానీ సంచిలో పెట్టు, సంచిలో పెట్టు. తాత ఇక్కడ ఫుల్ చేపలు ఉన్నాయి తాత. జిలేబీ పిల్లలు తాత ఇక్కడ ఫుల్ చేపలు ఉన్నాయి తాత. జిలేబీ పిల్లలు ఆవు దొరకలే పడతాను. కూర్చుతావా? కరెక్ట్ కూర్చుతావా? చూడు మరి, చూసుకుంటా కూర్చో నువ్వే. మరి కరెక్ట్ మంచిగా కూర్చో. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చండు యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము హైదరాబాద్ నుంచి పండుగ కోసం వచ్చాము, దీపావళి పండుగ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం, ఎందుకంటే దీపావళి ఎంజాయ్ చేయడానికి కోసం. ఇప్పుడు మేము మామిడి ఆకులు తేయడానికి పోతున్నాం, ఎందుకంటే మామిడి ఆకులు మనము ఇది ఇంటి దర్వాజాకు కట్టుకుంటాం, దాంతో ఇంకా బంతి పువ్వులు కూడా కట్టుకుంటాం. అందుకనే మేము ఇప్పుడు మామిడి ఆకులకు వెళ్తున్నాము. ముందుకొని 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 ఆపు. ఇదే మామిడి ఆకుల తోట. మేము మామిడి ఆకుల కోసం మా ఊరు నుంచి పత్తి ఊరికి వచ్చాము. మనం ఇప్పుడు మామిడి ఆకులు చంపుకున్నాం సంచి నిండా. మిట్టనా మంచి మంచి ఆకులు చూసి చంపు నువ్వు. గడ్వంప తొందర ఇరగొట్టనా మండవుడి నువ్వు. అద్దెం పావు అద్దెం ఇద్దంపు, ఇది మంచిగా ఉండవు. ఇద్దంపు జల్దీ జల్దీ సంచి నింపు లేకపోతే తాత తిడతాడు. అసలే సంచి నిండదేమన్నా తాత. జల్దీ దెంపు ఆడున్న దెంప. తొందర దెంపు దెంపు మంచి దెంపు. తెంపు తెంపు జల్దీ ఇద్దెంపు. ఆకులు కూడా దెంపు, పెద్ద పెద్ద దెంపు ఆకులు. అన్నకి మంచిగా ఉంది రా తెంపు. అరే సంచి బరువు అయింది, చాలా ఎత్తలేదమ్మా. చెప్పులు ఎగ్గొచ్చినావునా? తెగినాయి. అయ్యో చెప్పు ఎగ్గొచ్చాం. సరేనా చెప్పులు ఎగ్గొచ్చినావు, పనికిరాదు. వాడేసుకోండి చెప్పులు చెప్పులు ఎగ్గొచ్చినావు. సరేనా చూసుకోకుండా చెప్పులు
తీసుకుంటా నేను వెళ్ళాను. ఆహా. మళ్ళా వాడేవంట. ఇప్పుడు మేము మర్రి ఆకుల కోసం వచ్చాం. చూడండి ఆల్రెడీ తెంపుతున్నాను. మండలు చిన్న చిన్నగా మంచిగా గొయ్యి, మంచిగా చిన్న చిన్న గొయ్యి. సంచిలో పెట్టాం మొత్తం. సంచి పెట్టాం నాని. కొంచెం పెద్ద పెద్ద ఆకు తెంపు. చాలు కానీ సంచిలో పెట్టు, సంచిలో పెట్టు. దిగుతానా ఇక? ఓకే, ఒక నాడ పోయి రాని చెప్పిన దిగబడితే. ఓకే, నాడ పోయి నేను అందుకే నేను అప్పుడే చెప్పిన. అవో పెద్ద నాడ పోతే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వేసుకోపోతారా? మళ్ళీ పడుకోపోతావా? మిడిల్ వేసుకుంటావు. ఏం పడే ఏమన్నది మమ్మీ? కట్టేసి గిడ కట్టి గిడ కట్టి అట్లా తుస్తుంది. అది తుస్తు పొరకాలు వేసినాయి, గట్టికి పొరకాల పడితే మంచిగా వెళ్తుంది. బాగా మీదికి వేయకు, మీకే వేస్తారు. బండ మీద వేసుకో. దీపాలు అవుతున్నావా?
పొద్దున్నే లేచి తంగడి పువ్వు కోసం వచ్చాము. ఇదిగోండి చూడండి. ఇక తంగడి పువ్వు ఏం దొరుకుతలేదు, అటు పంప. మనకి చాలా ముఖ్యం మన దేవునికి. ఇక్కడ మనకు ఓన్లీ తంగడి పువ్వు, అడవి తంగడి పువ్వే దొరుకుతుంది. మన తంగడి పువ్వు దొరకట్లే. ఇటు పువ్వేం లేదు, అటు వేగురు వెళ్ళి పోవంప. తిరగంగా తిరగంగా ఇక్కడ ఒక్క చెట్టు కనిపిస్తుంది పువ్వు. గాడున్న తెంపు పువ్వు, మెల్ల మంచిగా తెంపు. ఇంకా మొగ్గలు మొగ్గలు పువ్వులు పువ్వులు తెంపే. ఇంక ఇదే పువ్వు, ఇక తంగడు పువ్వు. ఇది తెంపేసే మొత్తం, అందుకే కడిగి తెంపు. ఇప్పుడు ఇష్టకు పోతున్నాం. ఎటుకొచ్చు కానీ వాక్ పోతున్నాం. వాక్ పోయి ఇసుక తీసుకురావాలి. ఎటుకొచ్చు అనేది మన దేవునికి కుండల కింద పోసడానికి. ఇక మా నాన్నగారు వచ్చిండు, బట్టలు పట్టుకొని వచ్చిండు. చేపలు పడతాడట, స్నానం చేస్తాడా, వేసుకుంటూ ఉరికొచ్చిండు. మరి ఏం చేస్తాడో ఏమో, మరి స్నాపలు పడతాడా, మరి ఆ బర్రెల బొర్రె దాంట్లో బొరుతాడా. మామిడిగా నీళ్ళని తాగుతలేడు, ఒక్కడే కూడా ఉంటాడు. చెప్పు ఇప్పే మెల్ల మెల్ల, మరి పావులు ఉంటే అలా. ఏమున్నా జేబులా? గడ్డకేసుకొని నెత్తి రుద్దుకొని రా. కొంచెం పట్టుకరా, మరి సాల్త పట్టుకురా. తాత ఇక్కడ ఫుల్ చేపలు ఉన్నాయి తాత, జిలేబీ పిల్లలు. ఏంటి బాబన్నా ఇంకోసారి? తాత ఇక్కడ ఫుల్ చేపలు ఉన్నాయి తాత, జిలేబీ పిల్లలు. ఇగో అత్తానే ఇగో తాత ఇక్కడ జిలేబీ పిల్లలు అవి ఇవి ఉన్నాయి తాత. అట్నుంచి ట్రాపో పట్టు. ఇప్పుడే ఇంటికి చేరుకున్నాం ఉసుక పట్టుకొని. మావాడైతే ఉసుక పట్టుకొని పోతాం. 21 అన్న 20 అది 21. మంచిగా
మధ్యలో కూర్చో. మంచిది కూర్చో, మంచిది కూర్చో. ఇంకా కూర్చుతావా? కరెక్ట్ కూర్చుతున్నావా? చూడు మరి, చూసుకుంటా కూర్చో నువ్వే. మంచిగా కూర్చో. రాంగ్ కూర్చుతే నువ్వు కరెక్ట్ చేయి. కరెక్ట్ చేసి మంచిగా కూర్చో. నాకు స్పేస్ ఇటు ఉండాలి. ఖరాబ్ అయింది కూర్చోకు. పైకి పెట్టానా? చెప్తే మళ్ళీ ఉల్టా కూర్చుతావు. ఇట్లా కూర్చుగా ఒక్కొక్కటి ఇస్తా. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. ఒక్కొక్కటి ఇది పక్కకు అండి. పక్కకు ఇదంట మీడియం ఉన్న బలం ఏంటి బాబా అన్న ఇంకో బలం ఉంటేనే మంచిగా గట్టిగా లోపలికి ఇట్లా అంటేనే తిరుగుతుంది మంచిగా. పరమేశ్వరుడు ఇట్లు సెలవిచ్చెను. కేదారేశ్వర వ్రతము అన్ని వ్రతముల కంటేను మిక్కిలి ప్రధానమైన వ్రతము. ఈ వ్రతమును కార్తీక శుద్ధ నాడు మొదలుకొని పౌర్ణమి వరకు చేసుకునవచ్చును. ప్రతిదినము నాడు మంగళ స్నానమును ఆచరించి గృహము గోమయముచే నైలికి ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు కట్టి ముత్యాల గద్దె పీటపై పరమేశ్వరుని ప్రతిష్ఠింపజేసి ఎర్రని పట్టు నూలును 21 తోరణములు, 21 పువ్వులు, 21 పసుపు ఉండలు, 21 గుగ్గిలపు ఉండలు, 21 పోకలు, 21 ఆకులు, 21 భక్షంబులు, కస్తూరికాది పరిమళ ద్రవ్యములచే పూజించి పంచభక్షముల నైవేద్యం ఇచ్చి 21 మారు శ్రీ కేదారేశ్వరనాథుని దండ ప్రణామములు గావించి ప్రార్థించుకునవలెను. పూర్వము ఈ వ్రతము గౌరూదేవి నోమి ఈశ్వరుని అర్ధ శరీరం పొందినది. శుచిదేవి నోమి ఇంద్రునికి భార్య అయినది. లక్ష్మీదేవి నోమి విష్ణుమూర్తి వక్షస్థలమును పొందినది. రోహిణీదేవి నోమి చంద్రునకు భార్య అయ్యెను. సరస్వతి నోమి బ్రహ్మదేవుని వాక్కు యందుండెను. ద్వాపరంబున ధృతరాష్ట్రుని భార్యయగు గాంధారి నోమి 100 కుమారులను 1 కుమార్తెను గనియే. పాండురాజు భార్యయగు కుంతిదేవి నోమి ధర్మజ భీమార్జున నకుల సహదేవులను గనియే. అర్జునుడు నోమి పాశ్వతాశ్రములను నొందెను. ఈ పాండవులు 5గురు నోమి బహుకాలంబు రాజ్యంబు చేసిరి. అంతటా కలియుగంబు ప్రవేశించగా మానవులు పాపంబు చేసి యమలోకమునకు పోవచుండిరి. తప్పదు. ఈ నోము ఎవరు నోమినను, ఈ కథను ఎవరు రాసినను, ఎవరు చదివినను, ఎవరు వినినను ఆరోగ్యములు కలిగి, ఆశ్చర్యములు కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, యాచంద్రావతారము శ్రీ కేదారేశ్వరుని
కృప కలిగి వర్ధిల్లుదురు. జయమంగళం నిత్య శుభమంగళం తాటంకములు మంచి దగదగా మెరిసేటి వాటముగ మెడతీగ వాసిగా కటముగ ముచ్చాల బాగైన కుచ్చుల నీటైన ముక్కెరానియముగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కుక్కీలమై సాక్షి కుమకుమల వాసనలు నిక్కుతేరిన మహానీలమ్ములు ముగ్గులను వ్రాయుధరను అందముగ గద్దెపై దున్న మా గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మల్లెలు మల్లెలు మంచి విరజాజులు అల్లి బిల్లిగ దండల మరజేసి తల్లి అని ధరణిలో నెల్లప్పుడు చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎద పండే వెలుగల్లే తొలి దీవాలి కలిసింది నీల దీపాలి 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 చెప్పలేని ఆనందం గుప్పుమంది వెరీ గుడ్, వెరీ నైస్. హాయ్ గాయ్స్, ఈరోజు దీపావళికి లాస్ట్ రోజు. మేము సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టండి. మా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కకున్న గంట పక్కకున్న గంట గట్టిగా కొట్టండి.